సెకండ్ భాగం తేటగా తెలియజేస్తూ ఉంది. అనేక మంది కూడుకుంటూ ఉంటారు, పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందుకుంటూ ఉంటారు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు, తిరిగి వెళ్ళి యథావిధిగానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే వారు దేవుని యొక్క కృపా కార్యాన్ని అర్థం చేసుకున్నవారు కాదు. దేవుడు మానవజాతిని కనికరించడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. పరిశుద్ధులుగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పాపులుగా ఉంచడానికి దేవుడు సంకల్పంలో ఆలోచన చేయలేదు. మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి తీర్మానం చేసుకున్నవారు గతంలో జీవించినట్లు జీవించడానికి దేవుడు ఉద్దేశించలేదన్నమాట. ప్రత్యేకించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సమాచారం ఈ విధంగా రాయబడి ఉంది. 1వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా పిలువబడిన పౌలు సహోదరుడైన సుసేనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పిలిచినప్పుడే పరిశుద్ధులుగా ఉండుటకు రండి అని దేవుడు పిలవటం దాగి ఉంది. ఇది క్రీస్తునందు జరిగిన కార్యక్రమం. పాపి పరిశుద్ధుడవటం క్రీస్తు ద్వారా జరుగుతుంది. ఈ పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. పరిశుద్ధులంటే అది వస్త్రధారణకు సంబంధించిన సమాచారం కాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే భౌతికమైన వస్త్రధారణ ఏర్పాటు చేసుకొని క్రీస్తునందు మేము